అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఫైర్ అవుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టుపై అయితే వీరైతే నిరసనలు ధర్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మీద మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా చూడొచ్చు అంటే అరెస్టుకు సంబంధించి అయితే ఇవాళ అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందని కొంత ప్రచారం అయితే సాగుతుంది కదా, ఎలా చూడొచ్చు అంటారు? ఇది పూర్తిగా రాజకీయ కక్ష కొద్దికి మాత్రమే చేసిండు. బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది కోణంలో చేస్తారు తప్ప వేరే కాదు. కవితకు ఈ లిక్కర్ కేసుకు ఎలాంటి సంబంధం కూడా లేదని మేము తెలియజేస్తున్నాము. ఎక్కడ కానీ రెండు నేషనల్ పార్టీ అని చెప్పుకుంటారు తప్ప, ఇద్దరు శత్రుత్వం అంటారు తప్ప, కానీ తెలంగాణలో మాత్రము కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మాత్రమే ఈడ వెళ్తుంది. బీజేపీ కనుసైర్యాలో మాత్రం బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు కావాల్సుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం కొద్దికే కవితక్కను అరెస్ట్ చేశారు. దీన్ని మేమందరం ముక్కుముడిగా ఖండిస్తున్నాము. బేషరతుగా క్షమాపణ చెప్పి వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంటే ప్రస్తుతం అయితే మొన్న కరీంనగర్ కథన పేరుకి అయితే పెద్ద ఎత్తున జనాలు అయితే తరలి రావడం జరిగింది. అక్కడైతే మోడీ కావచ్చు, అదే కూడా బండి సంజయ్ ఉద్దేశించిన కేసీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఏమైనా ఉందని భావించవచ్చు అంటారా? కేసీఆర్ కథనబేరిలో బరాబరి చెప్పిండు. కొద్దిగా ఇక్కడనే నాకు దెబ్బ తగిలింది, ఇది తలగకుంటుంటే ఇదివరకే దేశాన్ని మొత్తం తిరిగి బీజేపీ వారి యొక్క అరాచకాలను ఎండగట్టి బీజేపీ ఈ 10 సంవత్సరాలు చేసిన దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ చేసిన నష్టాన్ని వివరించి వారి యొక్క ప్రభుత్వాన్ని కూల్చేదందుకోసము ప్రజలను చైతన్యం చేసేందుకు ముందుకెళ్ళేవారని చెప్పిండు. ఆ కక్ష కొద్దికే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కూడా ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, మరియు మన మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు శిష్యుడు కనుసైర్యలో మాత్రమే ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది. ఇది ఇక్కడ తెలంగాణలో నడిచేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ కనుసైర్యలో నడిచే ప్రభుత్వము. ఇద్దరు కావాల్సుకొని కుట్ర పన్ని కేసీఆర్ని ఎలా అయితే డైనంలో పెట్టి ఇరకాటంలో పెట్టి మానసికంగా దెబ్బతీస్తే ఇక్కడ మనము రాజకీయ లబ్ధి పొందొచ్చని ఉద్దేశం కొద్దికే కవితక్కను అరెస్ట్ చేసినారు తప్ప ఈ కుంభకోణానికి ఇలాంటి ఎక్కడ కూడా జరగలేదని చెప్తున్నా కూడా, అక్కడి ఢిల్లీ ప్రభుత్వం చెప్తున్నా కూడా కావాల్సుకొని కేంద్ర ప్రభుత్వము ఇరకాటంలో పెట్టేందుకు మాత్రమే చేస్తుంది. కవిత గారికి ఎలాంటి కూడా సంబంధం ఈ లిక్కర్ కేసులో లేదని ఆమె నిక్కాసుగా చెప్పింది. కోర్టులో కూడా కేసు కూడా ఉన్నది. కేసు ఉండగా కూడా అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుపుతున్నారు వీళ్ళు ఇద్దరు కలిసి. కావున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మొన్న కేసీఆర్ ఒక వ్యాఖ్యానం అయితే చేయడం జరిగింది. 3వసారి గెలిస్తే దేశంలో అగ్గిరాజేసామని, అంతేకాకుండా 1 పైసా కూడా బండి సంజయ్ అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? బరాబరి ఈ 10 సంవత్సరంలో తెలంగాణకు న్యాయ పైసా కూడా కేంద్ర ప్రభుత్వము ఇక్కడ పెట్టలేదు. అదే గత 5 సంవత్సరాల కిందము మా వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణలో మన కరీంనగర్లో స్మార్ట్ సిటీ మరియు రైల్వే బ్రిడ్జీలు కానీ చాలా వరకు అభివృద్ధి చేసినారు. అదే బండి సంజయ్ 5 సంవత్సరాలు ఉన్నారు. ఎక్కడ కూడా కనీసం మండలాల్లో కూడా ఆయన 5 ఏళ్ళ మండలంలో కూడా ఒక్కరోజు కూడా అడుగుపెట్టిన, ఏ మండలంలో కూడా అడుగుపెట్టిన దాఖలు లేవు. ఒక్క న్యాయ పైసా కూడా తెలియలేదు, ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదని మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు చాలా వరకు క్యాడర్ అయితే బలహీనపడుతుంది. అందరూ అయితే ఇతర పార్టీల్లోకి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కవిత అరెస్ట్ కావచ్చు అంటే పార్టీకి సంబంధించి ఏం చెప్తారంటే ఎలా ఉండబోతుంది సార్? బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ. ఈ వలసలు వాళ్ళు మధ్యాహ్న అధికారంలో ఉంటే వచ్చారు, లేనప్పుడు పోతారు. నికాసైన టీఆర్ఎస్ కార్యకర్త, నికాసైన టీఆర్ఎస్ లీడరు టీఆర్ఎస్లోనే బీఆర్ఎస్లోనే ఉన్నారు. మేము మళ్ళీ ప్రజల తరఫున కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో వారి తరఫున ప్రజల తరఫున కొట్లాడి ముందటుండి అవి 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు మా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు ముందు ఉంటారు. మా బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా పోలేదు. మా నాయకులు ఎప్పటికి కూడా పార్టీలోనే ఉంటారు. ఓకే, అంటే భూమి ఆకాశం కలిసి ఉన్నంత వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అయితే కేసీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది మొన్న అయితే. అంతేకాకుండా ఇప్పుడైతే ఎలాంటి కార్యక్రమాలు అయితే ముందుకెళ్తున్నారు, ఇవాళ నిరసన చేస్తున్నారు, ఇంకంటే ఎలా ఉండబోతుంది సార్? అంటే భూమి ఆకాశం ఎలా ఉందో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉన్న రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ తెలంగాణలో ఉంటుంది. మరి త్వరలోనే మేము కూడా అన్ని కార్యక్రమాలు పార్టీ ఏదైతే దిశానిర్దేశం చేస్తారో మా మండల పార్టీ తరఫున కూడా మేము వాటిని ముందుండి నడుపుతామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము, పార్టీకి సంబంధించి అయితే మేమైతే అన్ని రకాలుగా అయితే ముందుకైతే వెళ్తున్నాం. నిరసన కావచ్చు, ధర్నాలు అయితే చేయడానికి సంసిద్ధమని చెప్తున్నాం. మనతో పాటు మరికొంతమంది అయితే ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే ఇంకా ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్తున్నారు, ఇవాళ నిరసన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఉమ్మడి
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఇంకా ఎలా ముందుకెళ్తున్నారు సార్ ఇవాళ? బీఆర్ఎస్ పార్టీ అధినేత రేపు జరగబోయే కార్యక్రమాలు ఏది ఆదేశిస్తుంది మూకుమ్మడిగా మేము అందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టే. బీజేపీ పూర్తిగా కూడా ఓటు రాజకీయం చేస్తూ ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు కోడ్ ఉంటుందనే ఆలోచనతోని రేపు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడిప్పుడే 3 నెలల తర్వాత కేసీఆర్ కథనబేరి సభ బ్రహ్మాండంగా కొనసాగింది. తర్వాత బ్రహ్మాండంగా అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసినటువంటి ఏవైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్కి పెరుగుతుంది, ఇక్కడ ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశం కొద్ది ఇవాళ కవిత గారిని ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం, అది కూడా ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అలా న్యాయవాది కూడా అనుమతించకుండా అరెస్ట్ చేయడం, అదేవిధంగా శనివారం ఆదివారం కోర్టు సెలవులు ఉంటాయనే ఉద్దేశం కొద్దీ శుక్రవారం రోజు అరెస్ట్ చేయడం అనేది ఇది పూర్తిగా వారు చేస్తున్నటువంటి భారతదేశానికి చేస్తున్నటువంటి ద్రోహము. ఆ ద్రోహంలో భాగంగానే ఇవాళ ఈ అక్రమ అరెస్టులు చేయడం జరుగుతుంది. వాటిని వెంటనే అక్రమ అరెస్టులు అనేది వెంటనే మానుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున కూడా మేము నిరసనలు చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం అయితే బీజేపీకి సంబంధించి అయితే 400 సీట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా అయితే ముందుకెళ్తున్నామని చెప్పేసి అయితే నిన్న రఘునందన్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇతరులు అయితే చెప్తున్నారు. అంతే కూడా మేధావులు సైతం ఇప్పుడు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు తెలంగాణలో అయితే పర్యటిస్తున్నారు. ప్రస్తుతం అయితే 18వ తారీఖు జగిత్యాల సైతం సభ అయితే ఏర్పాటైతే చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అంటే ఆ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్కి సంబంధించి అయితే నిర్వీర్యం అవుతుందని చెప్పేసి కొంత ప్రచారం అయితే సాగుతుంది కదా, అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పుడు కూడా నిర్వీర్యం అనేది ఉండదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని ఆస్వాదిస్తారు. ఎందుకంటే కొంత మార్పును కోరుకున్నారు. ఆ మార్పు మళ్ళీ కావాలని ఇప్పుడే ప్రజలు అడుగుతున్నారు. ఏదైతే మార్పు కోరుకున్నారో మళ్ళీ మార్పు అడుగుతున్నారు. అంటే అక్కడ ప్రభుత్వ వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు చూస్తూ ఉన్నారు. రైతులకు ముమ్మాటికి అన్యాయం జరుగుతుంది. దేశంలో సరైన నాయకత్వం లేకనే మోడీ ఆటలు సాగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎందుకంటే ప్రత్యామ్నాయ పార్టీలు లేవు, ఆ నాయకుడికి అసలు రాజకీయ లక్షణాలు లేవనే ఉద్దేశం కొద్దీ మోడీని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దేవుడి ఫోటోలు పెట్టుకొని రాజకీయం చేయడం అనేది అది ఏది మన ఓన్లీ భారతదేశానికి మాత్రమే అది సాధ్యమైంది. ఇది తాత్కాలికంగానే సాగుతుంది, కొద్ది రోజులు మాత్రమే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం ప్రత్యామ్నాయ నాయకులు లేకనే మోడీ ఆటలు అయితే సాగుతున్నాయని చెప్పేసి అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే ప్రధానంగా అయితే చర్చిస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇవాళ నిరసన కార్యక్రమాలు కావచ్చు, ధర్నాలు అయితే పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రస్తుతం అయితే పార్టీ నిర్వీర్యం కావడానికి ఇటువంటి సూచనలు అయితే చేస్తున్నారు. ఇవాళ పార్టీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న అన్న తరుణంలో అయితే ఇలాంటి చర్యలకైతే పాల్పడుతున్నాయని చెప్పేసి అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.